నమస్కారం, నా పేరు సీత. GS6 న్యూస్ CEO గారైన బైల్పాటి గణేష్ గారికి జనవరి 13వ తారీఖున కారు ప్రమాదం సంభవించింది. కాగా వారు నర్సాపూర్లోని KAK ఆసుపత్రిలో వైద్యం కోసం చేరగా దాదాపు 15 నుండి 18 రోజులు వైద్యం చేసి దాదాపు 6 నుంచి 8 లక్షల వరకు వసూలు చేసి సరియైన వైద్యం చేయకపోవటంతో ఇదేంటని ఆసుపత్రి డాక్టర్లను ప్రశ్నించగా వారు సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లాలని తెలపటంతో అక్కడికి వెళ్ళగా అక్కడ కూడా సరైన వైద్యం అందకపోవటంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవటం జరిగింది. కాగా నేడు బైల్పాటి గణేష్ బంధువులు మెదక్ జిల్లా నర్సాపూర్లోని KAK ఆసుపత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. KAK ఆసుపత్రి యాజమాన్యం దాదాపు 8 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి నిర్లక్ష్య వైద్యం చేశారని, వెంటనే KAK ఆసుపత్రి డాక్టర్లపైన యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని ఉన్నత అధికారులు కోరడం జరిగింది. నమస్కారం. నైట్ వచ్చేసి ఆయనకు ఏం చెప్పామంటే అది సివియర్గా తగిలింది. ఆయన స్టేబుల్ కానీ ఒక 2 hours టైం పడుతుంది. అప్పటి వరకు ఇంజెక్షన్స్ వస్తాయి. దాని తర్వాత ఆయన కండిషన్ చూసి స్కానింగ్ పంపిస్తామని చెప్పాను. ఆ 2 hours కొద్దిగా స్టేబుల్ అయినాడు. ఆయన కొద్దిగా ఇబ్బంది పడినాడు, బాత్రూము ఇది అది అని, కానీ ఏం కాలేదు. అయితే ఏం కాలేదు అతనికి. అయితే కానీ స్కానింగ్ చేయించాల్సింది, ఎందుకంటే ఇదంతా తగిలింది. ఆయన చెట్టు గుద్దేశాడు. అది పేగు ఫ్రాక్చర్ అయిందని కొద్దిగా ఎక్స్రేలో కనబడతాను. కొద్దిగా మనకు వితౌట్ స్కానింగ్ మనం చెప్పలేము కదా, బట్ ఆ ప్రాబ్లం అయితే ఉంది. అన్న ప్రాబ్లం అయితే ఇది. ఈయన కొద్దిగా స్టేబుల్ అయితే మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పాము. వాళ్ళు ఆ నైట్ తీసుకొని వెళ్ళలేదు. కొద్దిగా ఆల్గాలి స్కానింగ్ కాదు అంటే మరణం పోయినా నైట్ అంతా కొద్దిగా వామిటింగ్స్ ఎన్ని చేసుకున్నారు. స్కానింగ్ చేయడం కాదు. రాత్రి వెళ్ళండి అడ్వైజ్ చేశాము. స్టేబుల్ చేసి పంపిస్తాము ఆయన స్కానింగ్ అని చెప్పాము. ఆయన వాళ్ళు మార్నింగ్ వెళ్తారని మార్నింగ్ డిసిషన్ తీసుకుని మార్నింగ్ వెళ్ళమని చెప్పినాము. నాకు రాకట్లేదు, వాళ్ళంతా అరేంజ్ చేసుకుని అరేంజ్మెంట్ చేసుకుని తీసుకొని రమ్మని చెప్పినాం. మేము స్కానింగ్ తీసుకొని రమ్మంటే స్కానింగ్ రాసాము. మనం చేసిన స్కానింగ్ వెళ్ళలేదు. మనం రాసిన స్కానింగ్ అయితే వెళ్ళలేదు. వేరే సైడ్ వెళ్ళారు. అటు నుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అక్కడ నుంచి MNR వెళ్ళి అక్కడ MNRలో వచ్చేసి MNR చేయించుకున్న తర్వాత అక్కడ నుంచి వచ్చేసి వాళ్ళ రిపోర్ట్ చూసుకొని కొద్దిగా సివియర్గా ఉందని చెప్పేసి అక్కడ నుంచి సీదా హాస్పిటల్లో బిల్స్ ఎక్కువ చేస్తున్నారని ఫిర్యాదులు. హాస్పిటల్లో అంటే చిన్న జ్వరానికి వచ్చిన మామూలు ఏదైనా ఇబ్బందితో వచ్చినా కానీ అనవసరమైన టెస్టులు ఎక్కువ రాస్తున్నారు. బిల్స్ కూడా చాలా అవుతున్నాయి. ఎవరు వచ్చినా 30-40 తక్కువ కాకుండా అవుతున్నాయని మొన్న రీసెంట్ ఒకసారి మురళీధర్ యాదవ్ వచ్చి మాట్లాడుతున్నాను. 85,000 బిల్ చేసి 2 రోజులలో. కార్పొరేట్ హాస్పిటల్ బిల్స్ అవుతున్నాయని మాట్లాడిన మేము కూడా వచ్చిన వారు డాక్టర్ గారు ఉంది కదా, మేము వచ్చిన వారు చిన్నదానికి పెద్దాం కూడా 30-40 తగ్గుతారు. బిల్స్ బాగుంటున్నాయి. కంప్లీట్ ట్రీట్మెంట్ బాగుంటుంది సార్. ట్రీట్మెంట్ పరంగా టెస్టులు బట్టి సార్ ట్రీట్మెంట్ ఇస్తాను. వేరేది ఏమి ఉండదు. సర్లేదు, దాని గురించి ఏదైనా ఉంటే సార్తో మాట్లాడాలి. ట్రీట్మెంట్ తీసుకున్నాడు.
ఓకే. ఆయనకు ఆరోగ్యం బాగలేదు. ఏం పేరు మీ ఆయన పేరు? ఆయన పేరు బయలుపాటి గణేష్. ఏం GS6 GS6 న్యూస్ ఆయన యాక్సిడెంట్ అయింది. కారు గుద్ది వెళ్ళిపోయిండు. అయితే ఇక్కడ ఇన్ఫెక్షన్ అయిందని మాకు కడుపు ఉబ్బింది. ఆయనకు మొత్తం పానం లేకుండా తీసుకొస్తే కూడా ఈయన మీతో అయితేనే పట్టుకోండి లేకపోతే పట్టుకోకండి సార్ అని కూడా మేము కాళ్ళ మీద పడ్డాము, ఏడ్చినాము, మొక్కినాము. ఏమి అన్నా కానీ వాళ్ళు మాకు టైం చెప్పలేరు. 6 లక్షల దాకా 7 లక్షల దాకా పెట్టినా ఇక్కడనే పెట్టినా. ఇక్కడ 15 రోజులు 18 రోజులేమో ఉన్నాం ఇక్కడ. మా కొడుకు, మా భార్య, మా ఆయన, మా 2 కొడుకులు, నేను ఇక్కడనే ఉన్నాం సార్. ఇక్కడనే అడ్మిట్ చేయరు. మరి మంచిగా అవుతుందా అంటే మంచి క్యూర్ అవుతుంది, మీరు ఇక్కడనే ఉండండి, నేను అడ్మిట్ చేసుకుంటాను, ఏం కాదు అని మొత్తం వీక్ అయిపోయిండు. నడవడానికి కూడా పరిస్థితిలో లేడు. ఇప్పుడు ఇక్కడ బెడ్ మీదనే ఉన్నాడు. ఇప్పటికి లాస్ట్ మూమెంట్లో మేము గొడవ పెట్టుకుంటే ఏం సార్ మీరు ఏం చెప్తలేరు అని అంటే లాస్ట్ మూమెంట్లో మీరు సంగారెడ్డికి తీసుకెళ్ళండి, మన నుంచి అయ్యి కావట్లేదు అంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు సార్ మీకు? ఇన్ని డబ్బులు పెట్టుకున్నా కదా, మన నాకు ముందు చెప్పొచ్చు కదా, నేను తీసుకుపోతుంటే కదా సార్ అని నేను సార్తో గొడవ పెట్టుకున్నాను. నేను ఇక్కడ అన్న వాళ్ళు కూడా రాసే వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. అంటే మనం ఇక్కడ నుంచి కారు నేను ట్యాక్స్ కట్టుకొని సంగారెడ్డికి వెళ్ళాను. అక్కడ 7 రోజులు ఉన్నా. అక్కడ కూడా నాకు ట్రీట్మెంట్ సరిగా కాలేదు. 7 రోజులు ఉన్నా అక్కడ కూడా ఇన్ఫెక్షన్ అయింది. ఇక్కడ పైపులు వేసారు, ఇక్కడ పైపులు వేసారు, కింద ఆయనకు మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ అయ్యి ఇంత గాయం ఉన్నది ఆయనకి. ఇంకా బెడ్ మీద లేవట్లేదు, అసలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సపోర్ట్ లేకుండా మాత్రం లేవట్లేదు ఆయన. కరెక్టేనమ్మా. ఇప్పుడు ఇక్కడ జరిగిన అన్యాయం చెప్పండి. జరిగిన అన్యాయం అయితే డబ్బులు మాత్రం చాలా పెట్టుకున్నాను నేను ఇక్కడ. మా పరిస్థితి ఏం లేదు. మొత్తం 8 లక్షల దాకా పెట్టుకున్నాను. నాకు మా ఆయన మీద నాకు అబద్ధం వద్దు. పెట్టుకున్నా ట్రీట్మెంట్ నాకైతే మంచిగా కాలేదు. ఆయన మంచిగా కాలేదు. ఉస్మానియాలో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా నేను. ఉస్మానియాలో తీసుకుంటున్నా. ఇంకా పరిస్థితి బాగలేదు. ఇంత అయిన దాకా నీకు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా బాబు అంటే నేను పలానా హాస్పిటల్లో తీసుకున్నా సార్ అని చెప్పి నేను అక్కడ కూడా చెప్పాను. ఉస్మానియా హాస్పిటల్ కూడా చెప్పాను డాక్టర్కి. ఇంత చిన్న గాయానికి అంత పెద్దగా ఎందుకు చేసినారు మీకు అని కూడా మమ్మల్ని అక్కడ అడిగారు. సార్ వాళ్ళు కూడా అడిగారు, నువ్వు ఇంత చిన్న గాయానికి అంత డబ్బులు ఎందుకు అడిగిరమ్మా అని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచే ట్రీట్మెంట్ మాకు సిటీ నుంచి చేస్తున్నారు. అది కూడా అది ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు. ఆయనకి ఇక్కడ పైపులు వేసారు, ఇక్కడ నడుముదికి పైపులు వేసారు. అది మేము ఇంకా గ్యారంటీ ఇవ్వలేము అని చెప్తున్నారు సార్. వచ్చి మీరు కావాలంటే ఇంటికాడ కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ ఎక్కువ రోజులు అవన్నీ నిర్లక్ష్యం చేసినందుకు నిర్లక్ష్యమే ఉంది. పెట్టిరు, గ్లూకోజులు పెట్టిరు, సూదులు ఇస్తున్నామని చెప్పినారు. అన్నకు తెలుసు. నర్సాపూర్ గణేష్ గుర్తుపడతారు. అన్న కదా అందరు గుర్తుపడతారు కదా. మీరేం పేరమ్మా? ఇక్కడ నడుములా తాకిందనమాట. నడుముకు తాకింది. అది ఇన్ఫెక్షన్ అయ్యి ఈ తినే అన్నము పెద్ద పేరులోకి జామ్ అయిపోయి అది కడుపులో పోతలేదు అంట. ఇంకా అసలు ఆశలే లేవు ఇంకా ఆయన మీద. మాకు బతకడని ఆశ కూడా లేదు. ఉస్మానియాలో ఉన్నాం. ఇంకా ఇంటి దగ్గరికి నిన్న వచ్చిన మా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంత సంగతి ఇక్కడ నుంచి మన అన్న వాళ్ళే ఫోన్ చేసినట్టు పేపర్ వాళ్ళు. గణేష్ ఏ పరిస్థితి కూడా ఇదే కదా, ఒకసారి వచ్చి అదే అంటే బెడ్ మీద లేని నడవలేని పరిస్థితి ఉంది ఆయన. నేను వచ్చిన ఏమన్నా మీరు దయచేసి ఏమైనా చేస్తుంటే చూడండి.